వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే వేద పండితులు శృంగేరి పీఠాధిపతులతో చర్చించి త్వరలోనే వేములవాడ ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను రాజన్న భక్తుణ్ణి అని రాబోయే కార్తీక మాసంలో నిత్య అన్నదానం చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో కోడెల రక్షణపై సీఎం ఆదేశాలతో గోశాల ఆధునీకరణ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం మంచి వర్షాలతో బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరి కలిసి ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయం వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం. ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్దమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ది వర్షాలతోటి పాడి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందులోనే భక్తులిచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని మళ్లీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు 1500 కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి. ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతారు. దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో సిఐడి తనిఖీలకు సంబంధించిన విషయంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బాన్నోత్ శంకర్ నాయక్ పై వార్తా కథనాలపై బీఆర్ఎస్ నాయకులు అశోక్, కత్తుల ఏలేందర్, దాము నాయక్ స్పందించారు. ఒక మీడియా ఛానల్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అసత్య ఆరోపణలు చేస్తూ వార్తా ప్రసారాలు చేస్తుందని, ఏదైనా అవినీతి ఆరోపణలు నిరూపిస్తే తాము ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా సంస్థ ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే బాన్నోత్ శంకర్ నాయక్ పై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని, తాము చట్టపరమైన చర్యలకు మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. 21,000 ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేదా ఒక 30,000 ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొని దాన్ని ఇది మొత్తం ఏదో అవినీతి జరిగింది, ఏదో అక్రమాలు జరిగిందంటే శంకర్ నాయక్ అనే వ్యక్తికి పర్సనల్ గా తీసుకున్నాడు. అది ఒక రోగి ఒక బాధపడి ఒక ఆపరేషన్ అయ్యో, ఒక కంటి ఆపరేషన్ అయ్యో, కాలు ఇరుగో చేయిరుగో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం బిల్స్ తెచ్చిన హాస్పిటల్ అడగండి, దాన్ని ఎంక్వైరీ చేపించుకొని తప్పు చేసినప్పుడు అప్పుడు ఏ చర్చ పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు చేసిన అభివృద్ధి మీకు కనపడట్లేదు, కానీ తప్పు ఒక ప్రజలకు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కును పట్టుకొని ఏలాడదీయడం ఇది పద్ధతి కాదు. ఈ ఒక్క ఛానల్కు మేము ఇది 2వ సారి హెచ్చరించి చెప్తా ఉన్నాం. పద్ధతి బాగలేదు, మార్చుకోమని చెప్తా ఉన్నాం. పరువు నష్టం దావా వేస్తాం, ప్రెస్ మీట్లో మాట్లాడతాం, అవసరమైతే ఎక్కడైనా చర్చ పెడతానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రండి.
అంతే తప్ప బనికిరాని ముచ్చట్లు చెప్పి జనాలు ఈ రోజు ఈ శంకర్ నాయక్ అంటే ఎలాంటి వాడు ఏం చేసినారని జనాలంతా అనుకుంటా ఉన్నారు బయట. ఆయనకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతీయడం కోసం వాడే పద్ధతి బాగలేదు, మీరు మార్చుకోండి. మేము కూడా ఏం చేతగానోళ్ళం కాదు, మేము చెప్పలేక కాదు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు తప్పు చేసిన నిరూపించే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటే నెవరు సంట్రా కోర్టు సంట్రా రండి, వస్తాం. లేదు మీకు నచ్చిన దగ్గర పెట్టిన డిబేట్ మీకు సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా మాట్లాడతాం, చెప్తాం. లీడర్ మీద ఒక మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు కష్టపడి మహబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన ఒక నాయకుడి మీద బురద జల్లడం అనేది కట్టు కాదు. బిల్లులు హాస్పిటల్లో బిల్లులు ఇస్తారు, ఆ బిల్లులు ఇచ్చిన తర్వాత ఒక పేదవాడు రోగి ఒక బిల్లు హాస్పిటల్ పాలై అతను పెట్టిన ఖర్చుల మందం మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తే కొంత డబ్బులు వస్తాయనే ఆలోచన మీద స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బిల్లుల మీద సంతకాలు పెట్టేసి ఆయన పైకి పంపిస్తాడు తప్ప పైన పంపిన ఆ బిల్లులను ఒక అధికారి ఒక ప్రభుత్వ ఉద్యోగి వెరిఫై చేసేసి ఎంత బిల్లు పెట్టాలనేది పెడతాడు తప్ప ఈయనే కావాలని చెప్పేసి ఒక వ్యక్తి అతను ఒక ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తి మీద ఈ విధంగా అపనింద మోపడం అనేది కట్టు కాదు. లేని ఆరోపణలు చేస్తున్నాం. నువ్వు ఇప్పటికి 1, 2, 3 స్థానాల్లో వచ్చేసినావు. మరి ఎలాంటి తప్పు చేయకండి అనేది మేము చాలా తీవ్రంగా పార్టీ పరంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శంకర్ నాయక్ మీద ఆయనకు జనంలో ఇప్పటికి మొన్న జరిగిన ఎలక్షన్ నుంచి ఇప్పుడు మళ్ళీ అరే ఆ ఎమ్మెల్యే మంచిగో అదో ఇదని ప్రజలు అనుకుంటా అంటే నువ్వు ఒరవలేకనా నువ్వు ఛానల్కి ఒక విధానాల ఏ విధంగా మాట్లాడుతున్నావు మాకైతే అర్థమవుతలేదు. పబ్లిక్ న్యూస్ అర్థమవుతుంది. శంకర్ నాయక్ ఎలాంటి వాడు అనేది జనంలో తెలుస్తుంది. మేము చెప్పుకోవడం కాదు, మీకు తెలుసు, మీడియా తెలుసు, ఛానల్ తెలుసు, అందరికీ శంకర్ నాయక్ ఏ విధంగా ఉన్నాడు అనేది తెలుసు. కానీ ఆపత్తికి ఆదుకున్నోనికి నువ్వు బదనాం మోస్తున్నావు అంటే అది ఏం ఛానలో, మరి అది దొంగ ఛానమా, అది దొంగ టీవీయా, దొంగ నిజమా, అబద్ధం అంటే అర్థమైతలేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్య నేతల మాటన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యక్రాంతమయ్యాయని, ఆ భూములను స్వాధీనం చేసుకుని భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీంద్రరావు చేసిన పరుష పదజాలంతో దూషించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. పట్టణంలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటే గురుకుల క్రీడా ఆశ్రమ పాఠశాల నెలకొల్పేందుకు కృషి చేయడమే కాకుండా 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి విజయ్ చందర్, డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి, గణవరపు అంజయ్య పాల్గొన్నారు. కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ కేసీఆర్ గారు తన తండ్రి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలనే సిగ్గు లచ్చ ఉండాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనిషి చెప్తున్న పోత ముట్టి వాళ్ళ దాగి మాట్లాడుతున్నా సిగ్గు లచ్చ లేనాడు. కేసీఆర్ పేరెంట్తో ఇస్తాడు, కేసీఆర్ తాగుతాడు. ఒక విద్యార్థులను పెట్టుకొని ఈ జాతిని ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నేతని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళిన కేసీఆర్ గారిని సిగ్గులని ఈ గాంధీ ముఖ్యమంత్రి అయినంత మాత్రం సిగ్గు లంచ తప్పి మాట్లాడుతున్నా చెప్పు తీసుకొని కాలువని మొత్తం కూడా తన సంబంధించిన పీడీ కాలువ పలుచుకోవడం జరిగింది. నిన్న ఏఈ గారితో డీతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు ఒక పిటిషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పారు. అదేవిధంగా నువ్వు చాలా ఎమ్మెల్సీ గొప్ప మాటలు మాట్లాడతారు కదా, చాలా అన్ని తెలిసిన వాడివి కదా. నువ్వు ఇల్లు కట్టుకుంటానప్పుడు పర్మిషన్ తీసుకుని సోయి నీకు లేదా? 5-6 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని సిగ్గు శరం ఉండాలి నీకు. ఎట్లా కట్టిన వీళ్ళు? నేను కమిషన్ కడతాను మాట్లాడినా పర్మిషన్ లేదు సార్, మీరు ఐటీఆర్ కింద అప్లై చేయండి, మేము ఇస్తామని చెప్పాను. అదేవిధంగా నీవు కట్టిన బీఈడీ కాలేజీ ఫస్ట్ గణపురం పని భయాన కట్టిన ఫ్రెండ్షిప్లో సింగిల్ ఓటుతో మొత్తం కూడా 8 ఎకరాలు వదిలిపెట్టి వచ్చింది. నువ్వేం చేసినావు? స్కీమ్ల పేరు మీద ప్లాట్లు అమ్మిన వాళ్ళం లోపల రానియవు, మొత్తం కుంపటి వాళ్ళు తిప్పుకుంటావు, 5వ 10 వచ్చి ఎల్లగొడతావు. రచ్చ సత్యనారాయణ చెప్పి వస్తే అమ్మేది నాకు అతనితో మెప్పించి ఏం చేసిండంటే నీకు రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ వచ్చి చెక్ లిస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆ డబ్బులు అడిగితే కిడ్నాప్ చేయించి కొట్టించాడు. ఇదే మాజీ బండిపుల్లయ్య గారు నీ మీద ఆ రోజుల్లో ఆరోపణ చేసినాడు. ఫేక్ నక్సలైట్ల పేరు మీద తుపాకులు పట్టుకొని మొత్తం డబ్బులు. నిన్న మనం చూసాం
సీఎం రిలీఫ్ ఫండ్ మీద కూడా. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైందయ్యా? కేవలం ఆసుపత్రిలో మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలను, వాళ్ళు ఉన్నటువంటి వైద్య సదుపాయాలు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకు న్యాయం జరగాలి, పేదలకు వైద్యం అందాలి అనే మంచి దృఢ సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పరచడం జరిగింది. అప్పుడున్నటువంటి వెసులుబాటుతో పేదవాడికి 2 లక్షల రూపాయలతో, రైతులను 2 లక్షల రూపాయలతోటి పేదోడికి వైద్యం అందాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి దీక్షతోటి ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పేదోడు వాళ్ళు వైద్యానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. 2 లక్షలు 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదని చెప్పి 10 లక్షల రూపాయల వరకు పెంపడం జరిగింది. కానీ మనం ఏం చూసాం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొంత చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఎంపీలను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. నూతన కమిటీ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఎన్నికైన సభ్యులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికైన కమిటీ ప్రతినిధులను ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు, పాత్రికేయులు అభినందించారు. జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా జర్నలిస్టులందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం. జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం. జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం గట్టిగా తిప్పికొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ని కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా, అర్ధరాత్రి అయినా, అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మన జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు అక్రమంగా ఏపీయూడబ్ల్యూజేలో జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవికి, ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీయూడబ్ల్యూజేఎఫ్లో చేరడం జరిగింది. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న యూనియన్ని వదిలిపెట్టేసి మేము పొంగనూరు ప్రెస్లకు కానీ, చౌడేపల్లి, పొంగనూరు నియోజకవర్గంలో అందరూ మేమంతా సమావేశం చేసి మేమందరూ మూకుమ్మడిగా ఈ ఏపీయూడబ్ల్యూజేఎఫ్కు రాజీనామా చేసి ఏపీయూడబ్ల్యూజేఎఫ్కు మేము మద్దతు తెలుపుతూ ఇవాళ అందరూ చేరడం జరిగింది. తన భర్తకు రెండో పెళ్లి చేసింది ఓ భార్య. ఓ మానసిక వికలాంగురాలు తన భర్తను ఇష్టపడడంతో దగ్గరుండి మరో రెండో వివాహం జరిపించింది. భార్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో ఈ పెళ్లి జరగగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాహానికి పెద్ద భార్యగా సరిత వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ అరుదైన వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది. అంతా తానే భర్తకు రెండో వివాహం చేసిన భార్య గొప్ప మనసుని పలువురు కొనియాడారు. మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. ఆ పెళ్లి కూతురు తండ్రికి 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమెకు పెళ్ళి అయిపోయింది.
సార్ అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసి వికలాంగా అయినంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.